సోషల్ మీడియా సభ్యులకు అందరికీ నమస్కారాలండి. ఇది కూడా ఒక ఫేస్బుక్, యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాపే. యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీనే. మెసేజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ పంపించుకోవచ్చు, డాక్యుమెంట్స్ పంపుకోవచ్చు, ఫ్రెండ్స్కి గ్రూప్ తయారు చేసుకోవచ్చు, వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్ లాగా యూజ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నట్లు. ఇప్పుడు ఈరోజు ఆన్పాస్ నుంచి వచ్చిన న్యూస్ 17 గురించి చదువుకుందాము మనము. ఫస్ట్గా తెలుగులో చెప్తాను. ఎగిరి గంతేస్తున్నాం అని అర్థం. అంటే చాలా సంతోషంగా ఉన్నాము, గంతేసేటంత ఆనంది కలిగించే న్యూస్ అన్నట్లు. ఇది ముందుకు సాగుదాం అందరం కలిసి. ముందుగా ఒక సున్నితమైన హెచ్చరిక అన్నట్ల. మేము ఇంతకు ముందు పంచుకున్నట్లుగా ఆన్పాసివ్ ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆన్పాసివ్ ఇంకా ఉనికిలో ఉంది అన్నట్ల. అయితే మేము గత సందేశంలో కూడా వివరించినట్లుగా ఇది మనం ఉద్దేశించినంత గమ్యస్థానానికి గమ్యస్థానానికి గురించే ఇది ఉంది అన్నట్ల. మన పెద్ద బోర్డు అందమైన భాగస్వామ్య కలగా మనం వర్ణించే ప్రదేశానికి తీసుకెళ్లే సామర్థ్యం లేదు. అయితే ఆన్పాసివ్ అనేది మనం కనే కళలను మనము ఏమేమి అనుకున్నామో అవన్నీ తీర్చే గమ్యానికి చేర్చడానికి ఆన్పాసివ్ సరిపోదు అని చెప్తున్నాడు అన్నట్లు. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అంటే సర్వే జరిగింది కదా, దాంట్లో ఎలాంటి ఎంపిక జరిగిందో దాని గురించి మాట్లాడదాం. విక్టర్ విత్ యాస్ కోసం, దీనికోసం ఎంపిక జరిగింది కదా, దానికోసం ప్రస్తుతం ప్రయారిటీ ప్లేస్మెంట్ చెప్పిండు కదా, దాని ఎంపిక ప్రక్రియ గురించి చాలా చెప్పబడింది అన్నారు. మరియు ఊహాగానాలు చేయబడ్డాయి. ఊహించుకున్నారు అన్నట్లు ఏమేమి జరిగింది, ఎట్లుంది, ఎవరెవరు సర్వే చేసిండ్రు, ఎట్లా సర్వే చేసిండ్రు, వాళ్ళ మనస్తత్వం ఎట్లుంది అనేది ఊహించుండ్రు. విక్టర్ విత్ యాస్ ప్రయారిటీ ప్లేస్మెంట్ కోసం. దయచేసి ఈ ప్రక్రియ ముగియలేదని తెలుసుకోండి. ఇంకా ముగియలేదంట. నిజానికి ఇది ఇప్పుడే ప్రారంభం మాత్రమే. నిజమైతే చెప్పాలంటే ఇప్పుడే ప్రారంభించడం జరిగింది, ప్రారంభ దశ ఉంది అన్నట్లు. దీని విమానం ఎక్కడం లాంటిది. అంటే మనం ఒక విమానం ఎక్కుతున్నాము చూడండి, అలాంటిదే అనుకోండి. సుసికి ధన్యవాదాలు చెప్తున్నా. ప్రస్తుతానికి వ్యూహాత్మక పరిశీలన కారణంగా కొంతమంది ప్రయాణికులను ముందుగా ఎక్కమని ఆహ్వానిస్తున్నారు. అయితే ఇది చాలా క్రిటికల్ అయిన పొజిషను. అంటే వ్యూహాత్మకంగా పరిశీలించిండ్రు అన్నట్ల. చాలా పరిశీలించి దాంట్లో నిర్ణయం తీసుకున్నారు. కొంతమందిని ఎక్కమని అడుగుతున్నారు అన్నారు. కానీ ప్రయాణం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి స్థలం ఉంది. అంటే విక్టర్ విత్ యాస్తో సహా నాతో ప్రయాణించాలి అనుకునే వారికి ప్రతి ఒక్కరికి స్థలం ఉంది. దానికి బాధపడద్దు. మనం అందరం ఒకే గమ్యానికి, ఒకే కళని పంచుకుంటున్నాము. మనం అందరం ఉన్నాం కదా, ఇప్పుడు కలిసి అందరం ఉన్నాం కదా, వాళ్ళందరము ఒకే గమ్యానికి చేరుకుంటాం. మనం అందరం ఒకే గమ్యాన్ని, ఒకే కళని పంచుకుంటున్నాము. అంటే మన అందరం ఒక ఊహించుకున్నట్ల, అంటే అది కొందాము, ఇంత డెవలప్ అవుదాము,
ఇంత ఇది చేద్దాము అనుకున్నాం కదా. ఎవరెవరి కళలు ఎలా ఎలా ఉన్నాయో ఆ కళకు చేరుకోవడానికి ఒకే అంటే ఆన్పాసు అని ఒకే గమ్యంలో ఒకే కళలో ఉన్నామని, అది ఎప్పుడనైతే ఎప్పుడు వస్తుంది అనేది కళలో ఉన్నాము. మళ్ళీ కొత్త వచ్చిన దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. దాని గురించి అందరం ఒక రకంగా ఆలోచిస్తున్నామని అర్థం అన్నట్లు. ఒక క్రమబద్ధమైన మరియు విజయవంతమైన ప్రయాణం కోసం, అంటే ఇంతకుముందు జరిగిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి క్రమ పద్ధతిగా, అంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా పద్ధతి ఒక సిస్టమేటిక్ ఫాలో అవుదామని అర్థం. కొంతమందిని ఇతరుల ముందు కూర్చోబెడుతున్నాం. దాని గురించి అని కొంతమందిని ఎంచుకున్నాం ఇప్పటికే, వాళ్ళని అందరి ముందు కూర్చోబెడుతున్నాం అన్నట్లు ఒక కర్మ పద్ధతి చేయడానికి. కానీ నిశ్చితంగా ఉండండి, మంచి విశ్వాసంతో ఎక్కాలనుకునే ప్రతి ఒక్కరికి పుష్కలంగా స్థలం ఉంది. అంటే దీని మీద నా మీద ఎవరైతే నమ్మకం పెట్టినరో, నమ్మకంగా ఉన్నారో, పూరా ఎలాంటి ఆలోచన లేకుండా నన్ను పూర్తిగా నమ్మిన వారి కోసము మంచి స్థలము నేను ఆల్రెడీ కేటాయించి ఉంది అన్నట్ల. గతంలో సమస్యలు లేదా అంతరాయాలు కలిగించిన వారిని మాత్రమే ఆహ్వానించరు. ముందు మనము ఆన్పాసివ్తో కలిసి ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లయితే మనకు సమస్యలు తెచ్చిపెట్టినరో వాళ్ళని మాత్రమే ఆహ్వానించము. సమగ్రత లేకుండా వ్యవహరించిన లేదా నిరంతరం ప్రతికూల ప్రవర్తనను ప్రదర్శించిన వారు మనం కలిసి నిర్మిస్తున్న భవిష్యత్తులో భాగం కాదు. అంటే ముందు సమగ్రత, అందరినీ సమానంగా చూసి నన్ను కూడా సమానంగా నమ్మి లేనట్లు వంటి వారు వ్యవహరించినట్లయితే, లేదా నిరంతరం ప్రతికూల ప్రవర్తనను అంటే ఆన్పాసుకు వ్యతిరేకంగా ఉంటే మళ్ళా ప్రదర్శించిన వారు, అలాంటి వారిని మనం కలిసి నిర్మిస్తున్న భవిష్యత్తులో భాగం కాదు. ఇప్పుడు నిర్మించిన ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు భాగస్వాములు కారు, కలిసి మనతో నడవలేరు అని అర్థం. నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తులు చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న వారిలో అలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు, మరియు వారిలో ఎక్కువ మంది ఇబ్బంది పడలేదు. వారిలో ఉన్నవారిలో ఎక్కువ మంది ఇబ్బంది పడలేరు. అంటే ఇలాంటి సమస్య ఎదుర్కొని వారు ఇబ్బంది ఎదుర్కొనే అవసరం లేదు, మనతో భాగస్వాములు కావచ్చు అని అర్థం. వారి స్వయ తొలగింపు చేసుకుంటున్నారు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు మనతో భాగస్వాములు కాలేరు, వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా తొలగింపు చేసుకుంటున్నారు. అంటే భాగస్వాములు కాకుండా వాళ్ళే స్వయంగా తొలగింపు చేసుకుంటున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాగస్వాములు అవ్వచ్చు, కలిసి మాతో నడవచ్చు అని అర్థం. మీరు ఈ సందేశాన్ని శుభవార్త ఏంటంటే, మీరు ఈ సందేశాన్ని చదివే సమయానికి విక్టర్ విత్ యాస్ ప్లాట్ఫారం దాని మొదటి సభ్యులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. కొంతమందిని ముందుస్తామన్నారు చూసిండ్రా, వాళ్ళకు ఆల్రెడీ మెసేజ్ పోతుందంటే ఈ మెసేజ్ న్యూస్ లెటర్ చదివే సమయానికే సిద్ధమై ఉందని చెప్తున్నాడు అన్నట్లు. ప్రారంభ సమూహం స్థిరపడిన తర్వాత ఇవన్నీ అంటే వాళ్ళు స్థిరంగా ఉన్నాక, అంటే వాళ్ళు మెసేజ్ వెళ్తుంది కదా, వాళ్ళు ఏమేం పనులు చేయాలి ఏమేమిటిది అనేది వాళ్ళు స్థిరమైంది. అంటే మేము ఓకే అనుకున్న తర్వాత మేము తదుపరి సభ్యత్వ తరంగాన్ని చేరుకోవడానికి ప్రారంభిస్తాము. కొంతమందికి పంపిండు కదా, వాళ్ళు స్థిరమైన తర్వాత మిగతా ఎవరైతే మాతో నడవాలని అనుకుంటున్నారో వాళ్ళకు మిగిలిన వారికి తదుపరి సభ్యత్వాన్ని తరంగాన్ని అంటే సభ్యత్వ మెసేజ్ని పంపిస్తాము, వాళ్ళకు లింకును పంపిస్తాము, చేరుకోవడానికి ప్రారంభిస్తాము అని అర్థం అన్నట్లు. అది ఎంత టైం పడుతుందో తెలియదు. అంటే ఈ సమయంలోపు వాళ్ళు ఓకే అనుకునే వారం పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, ఎప్పుడైతుందో తెలియదు.
పర్టికులర్ టైం అని చెప్పలేదు. వాళ్ళు రేపే మేము సిద్ధంగా ఉన్నామంటే మనకు మెసేజ్ వచ్చేస్తా అన్నట్లు. ఇది పర్టికులర్ టైం చెప్పడానికి వీలు లేదు అన్నట్లు. ఈ కొత్త వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఆశావాదం, సహకారం మరియు మంచి ఉద్దేశంతో చేరాలనుకునే వారందరికీ స్థలం మరియు అవకాశంతో రూపొందించారు. ఈ కొత్త వ్యవస్థ ఏదైతే ఉందో వారి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అంటే మనస్ఫూర్తిగా ఆశ ఉంది. అంటే నేను ఇంకా డెవలప్ అవుతా ఆన్పాషులు కాకుండా ఆశ్మఫారే సార్ని నేను నమ్ముతున్నాను అనుకున్న వారిని మాకు సహకారం అందించి వాళ్ళకు మేము సహకారం అందిస్తాము. మరియు వాళ్ళు మంచి ఉద్దేశంతో మాతో కలిసి నడవాలనుకుంటే, చేరాలనుకుంటే వారందరికీ స్థలం మాకు ఆల్రెడీ కేటాయించాము. వాళ్ళందరికీ స్థలం ఉంది మరియు అవకాశంతో రూపొందించబడింది. మంచి అవకాశాలతో రూపొందించబడింది కొత్త వ్యవస్థ. కలిసి మనం గతాన్ని వదిలేసి వాగ్దానం, ఐక్యత మరియు ఉద్దేశంతో నిండిన ప్రయాణానికి సిద్ధమవుతున్నాము. మనం గతాన్ని వదిలేద్దాం. ఇక గతం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకురాలేము. గడిచిన కాలాన్ని ఎప్పటికీ మనం తేలేము. అది దేవుడు వచ్చి తెస్తేనే తేగలుగుతాడు. కానీ ప్రస్తుతం ఏదైతే ముందుందో దానికోసం వాగ్దానం చేద్దాం. ఐక్యత అంటే అందరం కలిసి ఒకే మాట మీద ఉందాం. మరి ఒకటే ఉద్దేశంతో ఉండి అందరం ఒకే ఉద్దేశంతో నిండిన ప్రయాణానికి సిద్ధమవుతున్నాము. దానికి సిద్ధం అవుదాం అని దీని యొక్క మెసేజ్ యొక్క సారాంశం. వేచి ఉండండి, ఎదురు చూడండి. ఇంకా మన ఉమ్మడి కళ అంటే మన అందరం ఒకే రకమైన కళ అంటే ఇది రావాలి, కొత్త వ్యవస్థలో చేరుకుంటున్నాం, మన అందరం ఒకే రకమైన కళ అంటున్నాం కదా, అదే మన ఉమ్మడి కళ ఇకపై క్షితిజంలో లేదు. మనం కనే కళ ఏదైతే ఉందో అది ఇంకా కదలలేకుండా లేదు అని చెప్తున్నానంట. కదలడానికి అంటే ఫ్లైట్ టేకప్ చేసుకోవడానికి ఎలా ఉందో అంటే స్టార్ట్ చేసిండు ఆల్రెడీ. ఇంజన్ అంతా స్టార్ట్ చేసిండు. అందులో ఎక్కడానికి ఎవరెవరైతే సిద్ధం ఉన్నారో వాళ్ళందరూ ఎక్కిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అదే క్షితిజంలో అంటే స్థిరంగా లేదు, అది ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అది ఎగురుతుంది. ఇదే దాని యొక్క సారాంశం. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి. బట్ అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నేను వెబ్సైట్ క్రియేట్ చేశాను కదా, సోషల్ మీడియా వెబ్సైట్ ఈజ్ ఫ్రీ. అంటే సేమ్ మనకు యూట్యూబ్ ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చో, ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు పంపొచ్చో, సేమ్ ఇది కూడా అట్లా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాగా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. వాటి ద్వారా ఇన్ఫర్మేషను ఇతరులకు అందించవచ్చు. అంటే వీడియోలు అప్లోడ్ చేయడం కానీ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటే ఎలాంటి సోషల్ మీడియాలు వాడుకుంటామో సేమ్ ఇది కూడా అట్లనే వాడుకోండి. ఇప్పటి నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే కూడా దీంట్లో కూడా వస్తుంది. అంటే పర్టికులర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ సోషల్ మీడియా వెబ్సైట్ prez.in ఏదైతే ఉందో దాంట్లో షేర్ చేస్తా. థ్యాంక్ యూ.